భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, ఓం నమో నారాయణాయ. సనాతన ధర్మ ప్రవచనాలు అనే మా ఛానల్ ను ఆదరిస్తున్నటువంటి భక్తులందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వైదిక వాంగ్మయంలో నిక్షిప్తమై ఉన్నటువంటి చక్కటి అంశాలు తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా భగవంతుని మీద ప్రేమే భక్తి. భక్తి అనేది 9 రకాలు, 9 విధాలు. ఆ 9 విధ భక్తులు గురించి తెలుసుకుంటూ, శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు, మంచి బాలుడు, రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకంటాము అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు మనం విశేషంగా ఒక అంశాన్ని, అంటే శాంతి అనే అంశాన్ని తెలుసుకుందాం. ఎప్పుడైతే 9 విధ భక్తు మార్గాలలో ఒక మార్గాన్ని మనం అవలంబించి సులభంగా మానవ జన్మను సార్థకం చేసుకోవచ్చో, అట్టి మార్గాలను మనం అవలంబించకుండా ఉంటే సుఖం ఉండదు, శాంతి ఉండదు. అందుకని దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తా. వేదవ్యాసుల వారు చింతాక్రాంతులయ్యారట. ఒకనాడు చాలా బాధపడుతూ కూర్చున్నారు. నారద మహర్షి గారు అడుగుతారట, స్వామి మీకేమిటో విచారంగా ఉన్నట్టుంది అని. అవును నారద, ఏమిటో తెలియట్లేదు, చాలా చింతగా ఉంది అంటారట. స్వామి, మీరు సాక్షాత్తు నారాయణాంశ సంభూతులు, మీకెందుకు చింత అంటే, ఏమో తెలియట్లేదు నారద, చాలా బాధగా ఉంది, మనసు ఏంటో విచారంగా ఉంది అంటారట. అంటే అప్పుడు ఆయన అంటారట, మీరు అనుమతిస్తే ఒక అంశం చెప్తాను, వినండి. అంచితమైన ధర్మచయం అంతయు చెప్పితివి, అందులోన ఇంచుకగాని విష్ణు కథలేర్పడ చెప్పవు. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక, నీకు నీ కొంచెము వచ్చుటెల్ల హరిగోరి నుతింపమి ఆర్యపూజిత. అష్టాదశ పురాణాలు రాశారు, భగవద్గీతను రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, ఎన్నో ధర్మాలను మహాభారత గ్రంథంలో బోధించారు. కానీ అందులో ఒకంతైనా భగవంతుని కథలు గురించి, ఆయన గుణగణాలు గురించి గాని వివరించలేదు కదా, స్మరించలేదు కదా. అందువలన సుఖం లేదు, మీకు శాంతి లేదు, చింతే మిగిలింది. కాబట్టి తమరికి శాంతి లభించాలంటే భాగవతం రచించండి అని నారద మహర్షి సూచించారట. అప్పుడు శ్రీ వేదవ్యాసుల వారు శ్రీ భాగవతంను రచించి పరమశాంతి పొందారు. కాబట్టి భగవద్భక్తులారా, భక్తి లేకపోతే సాక్షాత్తు వేదవ్యాసుల వారికే శాంతి లేదు, మరి మనమే పాటండి. భాగవతం రచించిన వేదవ్యాసుల వారికి శాంతి లభించినట్లు మనకు శాంతి లభించాలంటే భగవంతుని కథలను వింటూ, ఆయన గుణగణాలు వర్ణించుకుంటూ, స్మరించుకుంటూ, కీర్తించుకుంటూ నిత్య వ్యవహారం చేసుకోవాలి. భగవద్భక్తులారా, వైదిక వాంగ్మయంలో నిక్షిప్తమై ఉన్నటువంటి అనేక అంశాలు తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా మళ్ళీ కలుసుకుని చక్కటి అంశాలు తెలుసుకుందాం. మర్చిపోకండి, భగవన్నామాన్ని స్మరించండి, తరించండి, శాంతిని పొందండి. ఓం నమో నారాయణాయ. ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.